నిజాం సాగర్ డిస్ట్రిబ్యూట్ కెనాల్ పరిస్థితి అధ్వాన్నంగా మారాయని, పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలతో అధ్వాన్నంగా ఉన్నాయని, నిజాం సాగర్ నీరు కింది ఆయకట్టు వరకు ఉన్న రైతులకు అందడం లేదని శ్రీనివాస్ అనే రైతు తన గోడును వెల్లడించారు. D30 కెనాల్ యొక్క నీరు కింది ఆయకట్టు వరకు ఉన్న రైతులకు అందడం లేదని పేర్కొన్నాడు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం రుద్రూర్ నిజాం సాగర్ కెనాల్ నీటిని పూర్తిగా వాడుకుంటున్నారని, కింది స్థాయి ఆయకట్టు వరకు ఉన్న రైతులకు అందడం లేదని, వారు రైతుల పాలిట శాపంగా మారుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిస్థితి అధ్వాన్నంగా మారిందని, నిజాం సాగర్ కెనాల్ పరిస్థితి అధ్వాన్నంగా మారాయని, కెనాల్ నీరు రైతులకు అందడం లేదని, అధికారులు మాత్రం చూసి చూడనట్లు నిర్లక్ష్య ధోరణి ఆనందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు శ్రేయస్ కోసం పనిచేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడమే కానీ, కింద స్థాయి వరకు ఉన్న రైతుల వ్యవసాయ పొలాలకు నిజాం సాగర్ కెనాల్ నీరు అందకపోవటం వల్ల రైతులకు తీరని మోసం జరుగుతున్నప్పటికీ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కింది స్థాయి రైతులకు నీరు అందేలా చూడాలని ఆయన పేర్కొన్నారు. నిజాం సాగర్ డిస్ట్రిబ్యూట్ కెనాల్ పరిస్థితి బాగుపరచాలని, ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలతో అధ్వాన్నంగా మారిన కెనాల్ను బాగుపరచాలని ఆయన కోరడం జరిగింది. రుద్రూర్ వ్యవసాయ ప్రొఫెసర్ జయశంకర్ పరిశోధన కేంద్ర రైతులు పాలిట శాపంగా మారకుండా క్రింది స్థాయి వరకు నీళ్లు వదిలిపెట్టేలా చూడాలని ఆయన తెలిపారు. లేని పక్షంలో రైతులందరూ కలిసి ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. सर రైతుల ద్వారా అందరి ద్వారా మేము విన్నపం ఏం చేసేది ఒకటే కారణం, మాకు కిందికి వాటర్ వస్తలేదు. ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తూములు పెట్టినాయో, ఏదైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్నదో ఉన్న వాటర్ కూడా వాళ్ళే యూజ్ చేసుకున్నారు. మొత్తం నైట్ ఏమో వాళ్ళు యూజ్ చేసుకొని దేనేమో రైతులకు ఇచ్చిపెట్టడం వల్ల నైట్లో దేనేమో మొత్తం వాళ్ళు యూజ్ చేసుకున్నారు. నైట్లోనేమో రైతులకు ఇచ్చిపెట్టడం వల్ల మొత్తం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. తాయి గుద్దుకొని నెత్తులు బలగొట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. ఒక్క ఎకరం కూడా పాలకి ఇది లేదు. ఈ 30 కెనాల వల్ల ఉన్న వాటర్ మొత్తం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి వెళ్తున్నాయి, కానీ రైతులకు దేవుడు. ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకొని ఈ కెనాలు మంచిగా సాఫ్ చేసి మంచిగా సాఫ్ చేసి అటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు దానికి ఇటు రైతులకు మాకు 24 గంటలు వచ్చేటట్టు, కెనాలు 24 గంటలు వచ్చేటట్టు చేయాలని, ఏ తూముకి ఎంత ఉన్నది ఎస్టిమేషన్ వేసి ముందే ఎస్టిమేషన్ వేస్తే ఉన్నాయి. ఆ తూము ద్వారా ఎన్నికలో పైపులు వేసుకొని మీద కింద వాటర్ రాకుండా చేస్తున్నారు. అది కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో ఇమీడియట్లీగా తీసేసి ఈ మొత్తము 38 కెనాల్ ఉందో ఇచ్చేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వాళ్ళకు కూడా వెళ్ళాలి. కింద ఉన్న ఎకరం 10 ఎకరం 5 గుంటలు ఉన్న పొలాలు ప్రతి ఒక్కరు బతకాలని, అందరికి కూడా 24 గంటల నీళ్ళు మాకు వచ్చేటట్టు చేయాలని గవర్నమెంట్లకు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లకు, ఈ పత్రికా విలేకరులకు, మన రైతుల ద్వారా అందరికీ నా యొక్క విన్నపం చేస్తున్నాం. ఒక విధాన చేయని పక్షంలో భారీ ఎత్తున ఇచ్చేస్తాం. మీద పైన కేసింగ్ వేసుకొని మొత్తం కింది వాటర్ లేకుండా వేసారు. ఏదైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉందో దానికి సపరేట్గా ఒక కెనాల్ చేసేస్తే వాళ్ళు బాగా పెట్టుకుంటారు. 24 గంటలు వచ్చిన నీళ్ళు కిందికి వెళ్ళిపోతాయి. అదే మాది ఒక కోరిక. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.